స్వామి కనకమహాలక్ష్మి నిర్దోషులు అని తీర్పు చెప్పడం అయింది. ఆగండి ఆగండి ఆగండి. సార్, ఈ కేసులో నేను నా భార్య నిర్దోషులమేగా? జడ్జిమెంట్ ఇచ్చే కదా. ఇప్పటి వరకు జరిగిన హత్యలకు మాకు ఎటువంటి సంబంధము లేదు కదా సార్? అదే కదా నేను తేల్చింది. ఆ భగవంతుని సాక్షిగా, ఈ న్యాయస్థానం సాక్షిగా అసలు నిజం చెప్తున్నాను సార్. ఈ హత్యలన్నీ నేనే చేశాను. క్షమించండి సార్, నేను నా భార్య కలిసి అందరినీ చంపాం. మేము హంతకులం సార్. అయినా సరే లాయర్ గారి చాతుర్యంతో, డాక్టర్ గారి సహకారంతో మేము నిర్దోషులుగా బయటికి వెళుతున్నాం సార్. సామాన్యులమైన మాలాంటి వాళ్లే కోర్టుని మోసం చేసి వెళ్లిపోతుంటే ఇక డబ్బున్న వాళ్ళు, గూండాలు, రాజకీయ నాయకులు కోర్టుల కొత్త వారిళ్లకు వచ్చినట్టు వచ్చి నిర్దోషులుగా వెళ్లిపోతున్నారు సార్. ఇది న్యాయమేనా సార్? బజార్లో సిగరెట్లు కొనుక్కున్నట్టు, కిళ్ళీలు కొనుక్కున్నట్టు సాక్షులు కొనుక్కుని మీ ముందు పెడుతుంటే వాటిని బట్టి తీర్పు చెప్పటం ఎంతటి అన్యాయం సార్. ఈ న్యాయస్థానంలో తప్పు చేసిన వాడికి శిక్ష పడుతుందనే భయమే ఉంటే ఆ దుర్మార్గులు నా చెల్లెళ్ళు ఇంత కిరాతకంగా తప్పేవాడు కాదు సార్. నేను చేస్తున్న ఈ న్యాయ పోరాటం నా చెల్లెళ్ళ గురించి కాదు సార్. ఈ భారతదేశంలో ఎందరో అక్క చెల్లెళ్ళు అన్యాయాలకు, అక్రమాలకు బలైపోతున్నారు సార్. అలా జరగకుండా ఉండాలంటే ఈ న్యాయ వ్యవస్థను ప్రక్షాళన చేయాలి సార్. ప్రక్షాళన చెయ్యాలి. సాక్ష్యాలను బట్టి కాదు సార్, నిజాలను బట్టి తీర్పు చెప్పండి. ఆ దేవుడే దిగి వచ్చి మర్డర్ చేశాడని నిరూపించగలరండి కొందరు లాయర్లు. తాము వాదించేది తప్పని తెలిసి కూడా న్యాయస్థానానికి తప్పుదారి పట్టిస్తున్న ఆ న్యాయవాదులకు వేయండి సార్ శిక్ష. భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు ఈ కోర్టుకొచ్చి దోషిగా బయటికి వెళ్ళట్లేదు సార్. కింది కోర్టులో శిక్ష పడ్డ పై కోర్టుకు వెళుతున్నాడు, పెద్ద లాయర్ని పెట్టుకుంటున్నాడు, నిర్దోషిగా బయటికి వెళ్ళిపోతున్నాడు సార్. అంటే మన దేశంలో రాజకీయ నాయకులంతా ఉత్తములేనా? ఒక్కడు కూడా తప్పు చేయలేదా? ఒక నోటు కట్ట పడేస్తే మన ప్రథమ పౌరుడైన రాష్ట్రపతిని అరెస్ట్ చేయమని ఆర్డర్ పాస్ చేసే న్యాయస్థానాలు ఇక్కడ ఉన్నాయి సార్. ఇక సామాన్యుడి పరిస్థితి ఏమిటి సార్? ఈ న్యాయాలు, ఈ చట్టాలు ఇలాగే ఉంటే ఆడబడుచులు నిండుగా ముసుగేసుకుని ఇంట్లో తాళం వేసి కూర్చున్న మానభంగం చేసి వెళ్ళిపోతారు సార్ ఈ దుర్మార్గులు. అదే చట్టం, న్యాయం బలంగా ఉంటే ఒక ఆడబడుచు ఒంటరిగా రోడ్డు మీద వెళుతున్నా కన్నెత్తి చూడటానికి భయపడతారు సార్. మీ ఐపీసీలో అచ్చు తప్పులు కాదు సార్, కొన్ని అచ్చంగా మాత్రమే ఉన్నాయి. చిన్న పిల్లలు చదివే పాఠ్య పుస్తకాల్లో అచ్చు తప్పులు ఉంటే అదేదో పెద్ద తప్పుగా భావించి వెంటనే వాటిని సరిచేస్తున్నారే. మరి మీ న్యాయశాస్త్రంలో తప్పుల్ని ఎందుకు సరిచెయ్యరు సార్? మేధావులు లేక న్యాయం జరుగుతుందోనన్న భయమా? నేను చేసింది నేరం, కానీ మీ న్యాయశాస్త్ర ప్రకారం నేను నిర్దోషిని. మార్చండి సార్. ఆ మార్పు నాతోనే మొదలు పెట్టండి. ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నాను. సాక్ష్యంతో కాక నిజాన్ని బట్టి తీర్పు చెప్పండి సార్. న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని ప్రజలకి నమ్మకం కలిగించండి సార్. నమ్మకం కలిగించండి సార్. నమ్మకం కలిగించండి. న్యాయస్థానాలకైనా ప్రభుత్వాలకైనా మేము చేస్తున్న విజ్ఞప్తి ఒక్కటే. నేరం జరిగినప్పుడు మాత్రమే పోలీసులు నిద్ర మేల్కొని, ప్రభుత్వాలు హడావుడి చేసి, న్యాయశాస్త్రం తిరగేసి నేరస్తులకు ఎలాంటి శిక్ష వెయ్యాలి అని ఆలోచించే బదులు నేరం చేయాలన్న ఆలోచన వస్తే శిక్ష గుర్తుకు రావాలి. దానికి తగినట్లుగా న్యాయశాస్త్రాన్ని సవరిస్తే ఆనంద్ లాంటి నీచులు పుట్టుకురారని మా నమ్మకం.